ఒక పక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరోపక్క ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. వీరిద్దరి మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మొదటి నుంచి మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిగ్ బ్యూటిఫుల్ అంటూ ట్రంప్ చెబుతున్న బిల్లు గొప్పగా ఏమీ లేదన్నారు. ఈ బిల్లు వల్ల త్వరలోనే ట్రంప్ ప్రభుత్వం దివాలా తీస్తుందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికగా మస్క్ తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. అనంతరం రాజీ కుదిరిందో ఏమో తెలియదు కానీ పోస్టులపై మస్క్ క్షమాపణ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం సద్దుమణిగిందని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా సెనెట్లో బిల్లు ఆమోదం పొందింది. ఉత్కంఠగా సాగిన ఓటింగ్లో 51/49 తేడాతో బిల్లు ఆమోదం లభించింది. అయితే సెనెట్లో బిల్లు ఆమోదం పొందడంపై మస్క్ తీవ్రంగా తప్పుపట్టారు. ఓటు వేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గుతో తలదించుకోవాలని ట్విట్టర్లో మస్క్ విమర్శించారు. అంతటితో ఆగకుండా అమెరికా చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందితే మరుసటి రోజే కొత్త పార్టీ స్థాపిస్తానంటూ మస్క్ హెచ్చరించారు కూడా. తాజాగా మస్క్ చేసిన విమర్శలకు ట్రంప్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. మానవ చరిత్రలో ఎవరూ పొందనంత రాయితీలను ఎలాన్ మస్క్ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఒకవేళ అవి లేకపోతే అతడు దుకాణం మూసుకొని వెళ్లాల్సిందేనని ట్రంప్ ధ్వజమెత్తారు. కొన్నాళ్ల క్రితం వరకు అధ్యక్షుడిగా తనకు బలమైన మద్దతు ఇచ్చాడన్నారు. విద్యుత్ వాహనాలను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తున్న విషయం మస్క్ కూడా తెలుసునన్నారు. ఇప్పటి వరకు మానవ చరిత్రలో ఎవరూ పొందనంత సబ్సిడీని ఎలాన్ అందుకున్నారు. ఆ రాయితీలే లేకపోతే దుకాణం సర్దుకొని దక్షిణాఫ్రికాలోని ఇంటికి పోవాల్సి వచ్చేదని చెప్పారు. ఇకపై రాకెట్, ఉపగ్రహ ప్రయోగాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులు ఉండవన్నారు. డబ్బు ఆదా కోసం డోస్ పరిశీలించాలని, అలా చేస్తే పెద్ద మొత్తం ఆదా అవుతుందని సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెందిన టెస్లా కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో వైరం నేపథ్యంలో టెస్లా షేర్లు 8% వరకు నష్టపోయాయి. ట్రంప్తో వివాదం నేపథ్యంలో కొత్తగా ది అమెరికన్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. జూలై 7న ఎలాన్ మస్క్ అమెరికన్ పార్టీ అనే రాజకీయ పార్టీని ప్రకటించడం పెట్టుబడిదారుల్లో భయాన్ని కలిగించింది. ఈ క్రమంలో ఒక్క రోజులోనే టెస్లా మార్కెట్ విలువ $1.4 బిలియన్ పైగా సంపద తుడిచిపెట్టుకుపోయింది. టెస్లా షేర్లు ధర $315.35కు తగ్గింది. గతేడాది డిసెంబర్లో టెస్లా షేర్లు $488తో గరిష్టంతో పోలిస్తే చాలా తక్కువ. కేవలం 6 నెలల్లోనే 35% తగ్గింది. వరుసగా డెలివరీలు తగ్గుతున్న నేపథ్యంలో మస్క్ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాడా, టెస్లాపై దృష్టి పెట్టడం లేదా అంటూ పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించడంతో టెస్లా షేర్లు ధర భారీగా పడిపోయింది. మస్క్ అమెరికన్ పార్టీ ప్రకటన పెట్టుబడిదారులను కలవరానికి గురి చేస్తోంది. ముఖ్యంగా కంపెనీ అమ్మకాలు పడిపోతున్నాయి. ట్రంప్ అలాగే ఎలాన్ మస్క్ వివాదం టెస్లా చలామణిపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఒక్క రోజులో టెస్లా షేర్లు 7 నుంచి 14% పడిపోయాయి. 68 నుంచి 150 బిలియన్ల మార్కెట్ క్యాప్ కోత పడింది. ఇకపై ఎలాన్ మస్క్ రాజకీయ చర్యలు, యుఎస్ ఈవీ ఇన్సెంటివ్ స్థాయిలు టెస్లా కొత్త ఉత్పత్తి సెగ్మెంట్లలో ఎలా ప్రదర్శిస్తుందో వేచి చూడాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.